రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధిపతివైన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఉదయము మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని కాపాడారు, కరుణించారు, భద్రపరిచారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున మా అవసరతలన్నీ తీర్చారు తండ్రి. ఏ విషయంలో కూడా మాకు లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు, సంతోషాన్ని అనుగ్రహించారు. అయా, మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించి శక్తితోనూ బలముతోనూ యుక్తితోనూ మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ముఖ్యంగా మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు రక్షణగా ఉండి అపాయాలు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి ఈ రాత్రిన సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా, మరొకసారి మా కుటుంబాన్ని చూసుకొనడానికి, వారితో ఆనందించడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మేమందరము తండ్రి ఈ రాత్రిన సంఘముగా చేరి ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 11వ చరణము, సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడయున్నాడు. ఆమెన్. ఎస్ లార్డ్. అవును తండ్రి, ఈ రోజున మాకు తోడయున్నది ఏ మనుష్యుడో కాదు కానీ, మాకు తోడయున్నది ఒక వ్యక్తి కాదు కానీ, మాకు తోడయున్న దేవుడవు, సైన్యములకు అధిపతివైన దేవుడవు తండ్రి. అయ్యా, అవును ప్రభువా, మీ సైన్యము చేత ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితే ఓటమిలో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, భయాలతో ఉన్నారో, వాటన్నిటిని జయించులాగున తండ్రి మీ సైన్యాన్ని పంపిమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మాకు తోడై ఉంటానని ఈ రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని బలపరిచిన ఈ విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి భయాలతో, బలహీనతలతో ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారందరిని బట్టి అడుగుతున్నాము తండ్రి. వారికి ఉన్న ప్రతి విధమైన శోధన, సమస్య, కృంగుదల నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన. అయా, బిడ్డల ఆలోచనలు, బిడ్డల ప్రణాళికలన్నీ తండ్రి మీ చిత్తంలో నెరవేర్చండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. చెప్పుకోలేని సమస్యలు, బలహీనమైన పరిస్థితులు నాయన, శారీరక సంబంధమైన ప్రతి రోగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. యేసు నామములో గద్దిస్తున్నాము. వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మంచి ఆరోగ్యకరమైన శరీరమును వారికి అనుగ్రహించండి ప్రభువా. మీకు సాక్షులుగా ప్రతి బిడ్డను నిలబెట్టుకోండి తండ్రి. అయా, ఎంతమంది అయితే ఆర్థిక పరంగా ఈ రాత్రికాల సమయంలో కష్టాలను ఎదుర్కొంటున్నారో, లేమికరమైన పరిస్థితులను చవి చూస్తున్నారో, అప్పుల బాధలను బట్టి, నష్టపోయిన బిజినెస్లను బట్టి, కోల్పోయిన ఉద్యోగాలను బట్టి కృంగిపోతున్నారో, వారి ఎడల మీ కనికరాన్ని కుమ్మరించండి తండ్రి. తలగానే కానీ తోకగా ఉంచను అనే మీ వాగ్దానం వారి జీవితంలో ఈ రాత్రి సమయంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా నాయన, కుటుంబంలో ఎటువంటి గొడవలు ఉన్నాయో తండ్రి, ఆ గొడవలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తండ్రి గొడవలు, విభేదాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వాతావరణం నాయన, అన్నదమ్ముల మధ్య గొడవలు నాయన, ప్రతి విధమైన గొడవ నుంచి యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, వివిధ దేశాలు వెళ్ళే బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్లో సహాయం అనుగ్రహించండి. వీసా ఇంటర్వ్యూస్లో కృప చూపించండి నాయన. పలు దేశాలకు చదువు నిమిత్తము, జాబ్స్ నిమిత్తము వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ నైట్ టైంలో ట్రావెలింగ్ చేస్తున్న వారిని, డ్యూటీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. వారందరికీ మీ కృప దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి తండ్రి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. సంతానమును దయచేయమని, మీ బహుమానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారయ్యా. వారి వివాహమును మీ చిత్తంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎవరైతే జాబ్స్ లేక ఉన్నారో మంచి జాబును బిడ్డలకు దయచేయండి తండ్రి. గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటన్నిటిని మీరు వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా దేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా.
ఆయన మాకు కూడా ఈ రాత్రంతను మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. నెమ్మదికరంగా సుఖంగా సేద తీరడానికి సహాయం అనుగ్రహించండి. కంటి నిండా నిద్రను దయచేయండి ప్రభువా. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా ఈ రాత్రంతా మీ భద్రత మాకు అనుగ్రహించమని, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని ప్రభువా. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా సజీవులుగా మీ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.